హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 77. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంజలి ఇంకాస్త బాధపడుతూ, ప్లీజ్ సురేంద్ర గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? నా మీద మీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఉంటే నిజం దాచకుండా చెప్పండి అని కంగారుగా అడిగింది. సురేంద్ర చాలా ఆనందపడుతూ, చెప్తాను, చెప్పకుంటే ఎలా, మార్కులు పడతాయి అనుకుంటూ బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు నటిస్తూ, ఏంటి అంజలి గారు అంత పెద్ద మాట అన్నారు? నాకు మీరంటే చాలా గౌరవం, మీ ముందు అబద్ధం చెప్పను అని. అసలు ఏం జరిగింది అంటే, ఆ రోజు మీపై మునుస్వామి అటాక్ చేసినప్పుడు అభి గాయపడ్డాడు కదా. ఆ తర్వాత అతనికి స్పృహ రాగానే నేరుగా నా దగ్గరికి వచ్చి నేనే మీ మీద అటాక్ చేయించాననుకొని నన్ను చాలా అవమానించి అందరి ముందు చేయి చేసుకున్నాడు. నాకేం తెలీదు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఏసీపీ విక్రమ్ వచ్చి అతని బలవంతంగా లాక్కెళ్లారు అని విచారంగా చెప్పి, అయినా ఇదంతా ఎప్పుడో జరిగింది, మీరు ఏది మనసులో పెట్టుకోకండి అన్నాడు సురేంద్ర. అంజలి చాలా ఆవేదన పడుతుంది. ఓహో, అభి ఎందుకు నీకింత కోపం అనుకుంటూ, అంటే సురేంద్ర గారు, ఆ రోజు మీరు నాకు కనిపించినప్పుడు గాయాలతో ఉన్నారు, అడిగితే యాక్సిడెంట్ అన్నారు. కానీ అది యాక్సిడెంట్ కాదు, అభిరామ్ ఆవేశం వల్ల మీకు కలిగిన గాయాలు, అంతేనా అని ఏడుస్తూ అడిగింది. అతను నవ్వుకుంటూ, అవునండి, మీకు చెప్తే బాధపడతారని అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి, మీతో అబద్ధం చెప్పాను, సారీ అన్నాడు. అంజలి ఎంతో దిగులు పడుతూ, అయ్యో సురేంద్ర గారు, నేనే మీకు సారీ చెప్పాలి, అలాగే అభిరామ్ తరపున కూడా నేను మీకు సారీ చెప్తున్నాను, క్షమించండి. అభి ఆవేశపరుడు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు. అతని మనసు చాలా మంచిది, కానీ ఇలా మిమ్మల్ని అకారణంగా బాధించాడు. నాకిప్పుడు తన మీద చాలా కోపం వస్తుంది, కానీ ప్లీజ్ అభిరామ్ని క్షమించండి అంటూ వేడుకుంది. సురేంద్రకి ఆమె మాట నచ్చలేదు. ఏంటి, వాణ్ణి నేను క్షమించాలా? నో, వాడు నా రక్తం కళ్ళ చూశాడు, నాకెంతో పిచ్చి ఇష్టమైన నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. నాకు కావాలి అనుకున్న నిన్ను వాడి ఇంట్లో పెట్టుకొని నాకు దూరం చేస్తున్న వాణ్ణి నేను క్షమించాలా? కుదరదు, వాడంతు చూస్తాను. అందుకు ఇది సమయం కాదని తెలుసు. ముందుగా నేను నిన్ను దక్కించుకోవాలి, నాకు నువ్వు కావాలి. ఒక్కసారి నిన్ను నా సొంతం చేసుకోగానే వాణ్ణి వాడి బావ విక్రమ్ గాడిని పైలోకానికి పార్సల్ చేస్తాను అనుకుంటూ ఉండగా, అంజలి, హలో సురేంద్ర గారు, వింటున్నారా అని అడిగింది. సురేంద్ర ఉలిక్కిపడి గొంతు సరిచేసుకొని, ఇట్స్ ఓకే అంజలి గారు, నేను పట్టించుకోలేదు, మీరు మర్చిపోండి సరేనా, నేనేం ఫీల్ అవ్వలేదు. అసలే మీరు చాలా సున్నితం, అనవసరంగా అభిరామ్తో గొడవ పడకండి. మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది, మీరు జరిగింది మర్చిపోండి ప్లీజ్, ఇంకా ఉంటా అన్నాడు అతను. అంజలి దిగాలుగా బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది. అంతవరకు ఆమె ఫోన్లో మాటలు చాటుగా నిల్చొని ప్రసాద్ వింటూనే ఉన్నాడు. అంతలో అక్కడికి ముష్టి పరుగులు పెడుతూ వస్తున్నాడు. అంజలి ప్రశ్నించుకుంటూ ఉంది, ఎందుకు అభి, సురేంద్ర లాంటి మంచి మనిషిని బాధ పెట్టావు? ఏంటి నీ సమస్య? ఎందుకు నీకు ఇంత ఆవేశం? నా కోసమా? నాకేమవుతుంది అనే బాధ, భయం నీకెందుకు? అంత గాయంతో అలా అతనిపై అటాక్ చేస్తున్నావు. నీకు రక్తం వస్తున్నా తెలియలేదు, అన్నయ్య కొట్టినా నీకు తెలియలేదు. ఎందుకు అసలు? ఆ గాయం నాకు కావలసింది, నువ్వెందుకు అడ్డుకొని గాయపడ్డావు? అసలు నీ మనసులో నా స్థానం ఏంటి అని ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఒక్కో దానికి ఆన్సర్ దొరక్క పిచ్చిదానిలా ఏడుస్తూ ఉండగా అక్కడికి ముష్టి వచ్చాడు. అతను ఆయాసపడుతూ పరుగులు పెడుతూ వచ్చి, అంజలి ఇక్కడున్నావా? అవతల కొంపలు అంటుకున్నాయి, త్వరగా రా అన్నాడు. అంజలి భయంగా చూస్తూ, ఏమైంది వర్ధన్ గారు అని అడిగింది. అతను ఆయాసపడుతూ,
అభి అభి ఆ సురేంద్రని చంపుతా అని బయలుదేరాడు, త్వరగా రా, అతన్ని ఆపకపోతే ఘోరం జరిగిపోతుంది అన్నాడు. అంజలికి తల తిరిగిపోయింది. వాట్? అభి సురేంద్ర గారిని చంపుతానని వెళ్ళాడా? ఎందుకు? చెప్తా, ముందు నువ్వురా అని ఆమె చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. అంజలి భయంతో అతని వెనక్కి పరుగు పెట్టింది. అక్కడే ఉన్న ప్రసాద్ మాట విని వెంటనే సురేంద్ర కాల్ చేసి వివరం చెప్పాడు. అక్కడికి అభి ఆవేశంగా వస్తున్నాడు, కానీ ఎందుకో తెలీదు. జాగ్రత్త సార్. అలాగే అతన్ని ఆపేందుకు అంజలి కూడా వస్తుందని చెప్పాడు ప్రసాద్. అంతే, సురేంద్ర ఆలోచనలో పడ్డాడు. ఇక్కడికి అభిరామ్ వస్తున్నాడు, అది కూడా నన్ను చంపుతానని. ఎందుకు? అంజలికి వీడియో చూపించినందుక? ఏం జరిగిందో తెలుసుకుంటా, తెలివిగా నడుచుకుంటా అని జాగ్రత్త పడి అక్కడ ఉన్న అతని మనుషులను పక్కకి తప్పుకోమన్నాడు. అభిరామ్కి అతను ఎదురు తిరగాలి అనుకోలేదు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ అభిరామ్ రాక కొరకు వేచి చూస్తున్నాడు. అంతలో అక్కడికి అభిరామ్ ఎంతో ఆవేశంగా వచ్చాడు. అభి ఎంతో వేగంగా కారు నడుపుతూ మెయిన్ గేట్ గుద్దేసి లోపలికొచ్చి కిందకి దిగాడు. అతన్ని చూసి సెక్యూరిటీ అడ్డుకోపోయాడు. అంతే, ఒకే ఒక్కటి పీకి పక్కకి పోరా అన్నాడు. అతను ఇంకా అడ్డుపడకుండా పక్కకొచ్చేశాడు. సురేంద్ర నవ్వుకుంటూ, రారా, ఇవాళ నీ అడ్డు తొలగించుకుంటా అనుకుంటూ ఉన్నాడు. అభిరామ్కి సురేంద్ర కనిపించాడు. అంతే ఆవేశంగా అతని వైపు పరుగు పెట్టాడు. అంతలో అక్కడికి అక్షిత వచ్చి చేరింది. అభిరామ్ ఆవేశంగా ప్రమాదపు వలయం లాంటి సురేంద్ర ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆపి బావా అని గట్టిగా అరిచింది. ఆమె పిలుపుతో తడబడిన అభి ఒక్క క్షణం ఆగి, అక్కి నువ్విక్కడేం చేస్తున్నావా, పక్కకి తప్పుకో అంటూ ముందుకు వెళ్ళబోయాడు. ఆమె కంగారు పడుతూ అతన్ని అడ్డుకుంటూ, ఆగు బావా, ఎక్కడికి, ఏంటి ఆవేశం, ముందు ఇలారా అంటూ లాక్కెళ్ళబోయింది. సురేంద్ర ప్లాన్ పాడవబోతుందనుకుంటూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ, రేయ్, నీకెంత ధైర్యం, నా ఇంటికే వస్తావు అన్నాడు. అంతే, అభి మరింత ఆవేశపడుతూ, అక్కి పక్కకి వెళ్ళు అని ఆమెను పక్కకి నెట్టేసి, రేయ్, ఏంట్రా వాగుతున్నావు, నీ ఇంటికి రావడానికి నాకు భయం ఏంట్రా, నీలో అర్ధరాత్రి దొంగల ఆడపిల్ల గదిలోకి దూరే ఎదవని కాదురా, దొరలా వచ్చా, నీ ఇంటికి నీ అంతు చూసే వెళ్తా అంటూ సురేంద్ర కాలర్ పట్టుకున్నాడు. అంతే, సురేంద్రకి మ్యాటర్ అర్థమైంది. అతను కూడా అభిరామ్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఏంట్రా వాగుతున్నావు, తాగేసి వచ్చావా, తిక్కగా వాగుతున్నావు, ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తే ఊరుకున్నానని ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావా అని అభిరామ్ని అడ్డుకుంటూ ముందుకు నెట్టబోతుంటే అతని మాట పూర్తి కాకముందే అభి అతని మొహం మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి సురేంద్ర కళ్ళు బయర్లు కమ్మాయి. ముక్కుమ్మడ బ్లడ్ వస్తుంది. అంతే, అతనికి నొప్పి కలగడంతో అదుపు తప్పి, రేయ్, నన్నే కొడతావా అని అభిరామ్ మీదకి విరుచుకుపడి అభి చెంపపై కొట్టబోయాడు. ఆ దెబ్బ అడ్డుకుంటూ అభి సురేంద్ర కడుపులో బలంగా కొట్టాడు. అతను బాధగా మూలిగి అభి మొహంపై కొట్టాడు. అభి ఆ దెబ్బ ఖాతరు చేయకుండా ఇంకో 2 దెబ్బలు కొట్టి అరుస్తున్నాడు. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావురా, నిన్ను చంపి పారేస్తా, నీకు అంజలి జోలికి రావద్దని ఎంత చెప్పాను, ఇంక నీకు ఛాన్స్ ఇవ్వను అని అరుస్తూ అతన్ని నేలపై పడేసి మీద ఎక్కి గుండెలపై బలంగా పిడిగుద్దులు గుద్దుతూ సురేంద్రకి తిరిగి కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నాడు అభిరామ్. అక్షితకి భయం వేస్తుంది. ఇలాగే వదిలేస్తే బావ అతన్ని చంపేస్తాడు అని భయంగా అభిరామ్ భుజం పట్టుకొని, బావా వద్దు, వదిలే అంటూ అరుస్తున్నా అతను వినిపించుకోలేదు. అంతలో ఆ గొడవ విని భూపతి బయటకు వచ్చాడు. అతని కంటికి అభిరామ్ సురేంద్ర గొడవ పడ్డం, అభిరామ్ సురేంద్రని చంపేసేలా చితక్కొట్టడం కనిపించింది. ఒక్కసారిగా కంగారు పడుతూ, రేయ్, నీకెంత ధైర్యం రా అంటూ కేకలు వేస్తూ, అరే, మన వాళ్ళంతా ఎక్కడ చచ్చారా, ఇక్కడెవడో పిచ్చి పట్టినట్టు వచ్చి గొడవ చేస్తున్నాడు అన్నాడు. అతని మాటలకు అభి అతని వైపు మొహం తిప్పాడు. అదే అదునుగా తీసుకొని సురేంద్ర ఆపకుండా అభిరామ్ గుండెలపై బలంగా 4-5 సార్లు కొట్టి మొహం మీద కూడా బలంగా కొట్టాడు. అభి పెదవి చిట్టి బ్లడ్ వస్తుంది. అక్షిత భయపడుతూ
వాళ్ళ మధ్యకు వెళ్ళబోయింది. అభి గట్టిగా అరిచి పక్కకి పో అన్నాడు. ఆమె ఏం చేయలేక పక్కకొచ్చేసింది. అభి వస్తున్న బ్లేడ్ పక్కకు ఉమ్మి, నా కొడక చచ్చావురా నా చేతిలో అని అతన్ని చితక్కొట్టడం మొదలుపెట్టాడు. భూపతి అడ్డుకోపోతే అతన్ని కూడా తిప్పి తిప్పి విసిరి కొట్టాడు. ఆ దెబ్బకు అతనికి అభిరామ్ బలం అర్థమైంది. వీడు సామాన్యుడు కాదు అనుకుంటూ రేయ్ ఎక్కడున్నారా అని అరుస్తూ అతని అనుచరుల్ని పిలుస్తున్నాడు. కానీ సురేంద్ర ముందే చెప్పాడు, అక్కడి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ జరిగే ప్రదేశానికి మీలో ఎవరూ రావద్దు అని. అందుకే అక్కడ ఉన్నవారు భూపతి పిలుపు వినిపించినా బయటకు రాలేదు. భూపతి కంగారుగా పోలీసులకి ఫోన్ చేయబోతే అభిరామ్ ఆ ఫోన్ లాక్కొని విసిరికొట్టాడు. అంతలో కింద పడ్డ సురేంద్ర పైకి లేచి, రేయ్ నీకు పిచ్చేమన్నా పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అభిని అడ్డుకుంటూ అడుగుతున్నాడు. అభి గాండ్రిస్తున్న సింహంలా అరుస్తూ నటించకు అంటూ అతని పీక పట్టుకున్నాడు. భూపతి భయపడుతూ అరే వాణ్ణి చంపేస్తావా ఏంటి అని అరుస్తూ అభిరామ్ని వెనక్కి లాగుతున్నాడు. అక్షయ్ కూడా భయంగా వచ్చి బావా అని అతన్ని వదిలి చచ్చిపోతాడు అని అభిని పట్టుకొని వెనక్కి లాగుతుంది. కానీ అభి సురేంద్ర గొంతు వదలలేదు. ఒక్క నిమిషం సురేంద్రకి కూడా సందేహం వచ్చింది, వీడు నన్ను చంపేస్తాడేమో అని. సరిగ్గా అదే సమయానికి అంజలి అక్కడికి పరుగులు పెడుతూ వచ్చింది. అంతే, ఆ దృశ్యం చూసి ఆమె భయంతో వణికిపోయింది. అభి సురేంద్రని చంపేసేలా ఉన్నాడు. ముష్టి పరుగు పెట్టి అభిని వెనక్కి లాగుతున్నాడు. అంజలి ఒక్కసారిగా కేక పెట్టింది, అభి ఆగు అని. ఆమె గొంతు విన్న అభిరామ్ కంగారుగా సురేంద్ర గొంతు వదిలిపెట్టి ఆమె వైపు చూశాడు. ఆమె కంగారుగా అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావని అడిగింది. అభి ఆమెను చూసి, అంజలి నువ్వేంటి ఇక్కడ? ఎవరు తీసుకొచ్చారు నిన్ను అని ముష్టి వైపు కోపంగా చూస్తూ, ఏరా ఎందుకు తీసుకొచ్చావు? ముందు అంజలిని అక్షితని తీసుకొని వెళ్ళు, నేను వీడి సంగతి చూసొస్తాను అని అరిచి చెప్పి సురేంద్ర మీదకు వెళ్ళబోతుంటే అంజలి అతన్ని పట్టుకుని ఆపి, ఆగు, ఏం చేస్తున్నావు? ఏంటిదంతా? అభి ఆమెకు సమాధానం ఇవ్వకుండా సురేంద్ర మీదకు వెళ్ళబోతుంటే సురేంద్ర మనసులో అనుకుంటున్నాడు, రారా అంజలి రా, ముందు ఇంకాస్త ఎదవి అవుతావు అనుకుంటూ ఉన్నాడు. అంజలి ఏడుస్తూ అభి ఆగు అని ఎంతో కష్టం మీద ఆపింది. అభి ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కాస్త కంట్రోల్ అయ్యాడు. అక్కడ సురేంద్ర అభిరామ్ ఇద్దరు దెబ్బలు తిని ఉన్నారు. ఇద్దరికీ రక్తం చిమ్ముతూ కనిపిస్తుంది. అంజలి భయపడుతూ అడుగుతుంది, ఏంటిది? ఎందుకు సురేంద్ర గారిని కొడుతున్నావు? ఈ రక్తం ఏంటి? ఎందుకింత కోపం హా అని. అలాగే అక్షిత ముష్టి కూడా అభిరామ్ని అడ్డుకుంటూ ఏంటిది, ఎందుకింత ఆవేశం అంటున్నారు. అతను ఆయాసపడుతూ చెప్తున్నాడు, అంజలి వీడు ఆ రాస్కెల్, వీడే ఆ రోజు నీ గదిలోకి వచ్చింది అన్నాడు. అంజలి షాక్ అయిపోయింది. అభి ఏమన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏంటి అని కంగారుగా అడిగింది. సురేంద్ర కూడా ఒక్క క్షణం కంగారు పడ్డాడు. అభి చెప్తున్నాడు, అవునంజలి, నిజంగానే ఆ రోజు నీ గదిలోకి ఎవరో వచ్చారు. సీసీ కెమెరాలో నేను చూశాను. వచ్చిన వాడికి గాయమయ్యి బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ టెస్ట్ చేయించాను. ఆ రిపోర్ట్స్ అన్నీ సురేంద్ర బ్లడ్తో మ్యాచ్ అయ్యాయి. ఖచ్చితంగా ఆ రోజు నీ గదిలోకి వచ్చింది వీడే. వీడిని వదిలిపెట్టకూడదు అని ఆవేశంగా అతని మీదకు వెళ్ళబోతుంటే అంజలి బలవంతంగా ఆపి, ఆగు అభి, నేను చెప్పేది విను అంటుంది. సురేంద్ర తప్పుకి దొరకకుండా ఏం వాగుతున్నావురా? నేనేంటి అంజలి గారి గదిలోకి రావడం ఏంటి? పిచ్చా నీకు అని అరుస్తుంటే అంజలి అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో అతని వైపు తిరిగి, సురేంద్ర గారు ప్లీజ్ ఆగండి అని వేడుకుంటుంది. అభి ఆవేశంగా, హే వాణ్ణి బ్రతిమలాడ్డం ఏంటి అని ఆమెను వెనక్కి లాగబోయాడు. ఆ సమయంలో అతని చెయ్యి అంజలి డ్రెస్ పట్టుకుంది. ఆమె ముందుకు వెళ్ళడంతో అభి ఆమెను వెనక్కి లాగబోయాడు. పొరపాటున డ్రెస్ లాగేశాడు. అంజలి షోల్డర్ ప్లేస్లో చిరిగిపోయింది. ఒక్కసారిగా అంతా ఆ దృశ్యంకి ఓ అని కంగారు పడ్డారు. కానీ అభి షాక్ అయ్యాడు. ఆమె ఒంటిపై ఇన్ని రోజులుగా చూడాలి అనుకున్న టాటూ అతనికిప్పుడు క్లియర్గా కనిపించింది. ఆ గుర్తు అతనికి ఎన్నో గుర్తులు గుర్తు చేసింది. ఒక్కసారిగా అతని తల బరువైపోయింది. అభి చలనం లేనట్టు బిగుసుకుపోయాడు. అంజలి వేసుకున్న డ్రెస్ చిరిగింది అని తెలుసుకొని కంగారుగా
దుపట్టా చుట్టుకొని ఆ ప్రదేశం అక్కడెవరికీ కనిపించకుండా జాగ్రత్త పడింది. ఆమె శరీరం మీద ఉన్న టాటూ అభిరామ్ తప్ప అక్కడెవరూ చూడలేదు. కానీ అంతమంది మధ్య అభి అలా ఆమె డ్రెస్ చింపేయడం ఆమెకు చాలా బాధని, కోపాన్ని కలిగించింది. ఆమె అతని వైపు కోపంగా చూస్తుంది. సురేంద్ర అనుకున్నాడు, అభి చాలా ఎక్కువ చేశావురా, అంజలి నిన్ను ఖచ్చితంగా కొడుతుంది అనుకున్నాడు. అభిరామ్ అయోమయ స్థితిలో ఉన్నాడు. అక్షిత, ముష్టి కూడా కంగారు పడుతూ ఉన్నారు. అంజలి ఎంతో కోపంగా వచ్చి అభి చెంప మీద కొట్టింది. ఆ దెబ్బకి అభి స్పృహలోకి వచ్చి అంజలి వైపు కంగారుగా చూస్తూ అంజలి అని పిలిచాడు. సురేంద్ర, భూపతి ఆ దృశ్యం చూసి సంతోషపడ్డారు. అక్కి, ముష్టి బాధపడ్డారు. అంజలి అరుస్తూ చెప్తుంది, ఎందుకు నీకింత ఆవేశం? ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారన్నది వినిపించుకోవా? మగవాళ్లతోనే కాదు, నీకు ఆడవాళ్లతో కూడా ఎలా ప్రవర్తించాలో తెలీదు. మూర్ఖంగా ప్రవర్తించి అందరినీ బాధ పెడుతున్నావు. సురేంద్ర గారు చాలా మంచివారు, ఆయన నా ఫ్రెండ్. అతనితో ఇలా ప్రవర్తిస్తే నేను ఊరుకోను చెప్తున్నా అని అభిరామ్కి ఆమె వార్నింగ్ ఇచ్చింది. నిజానికి అంజలి కావాలని అభిరామ్తో అలా మాట్లాడుతుంది. లేదు అంటే అభి సురేంద్రని చంపేస్తాడని ఆమె భయం. ఆ మాట అక్కడి వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అభి ఏదో చెప్పబోతుంటే అంజలి అరుస్తూ, మాట్లాడకు. ఆ రోజు సురేంద్ర గారు నా గదిలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా చెడు ఉద్దేశంతో అయితే వచ్చి ఉండరు. నాకు ఆరోగ్యం బాలేదు, ఎలాగైనా చూసి వెళ్ళాలని అంత సాహసం చేసుంటారు. సో ప్లీజ్ ఇంకా గొడవ చేయకు, ముందిక్కడి నుంచి వెళ్ళు, నీకు దండం పెడతాను అని అభిరామ్ మనసు గాయపడేలా మాట్లాడింది అంజలి. ముష్టి అంజలి కన్నీళ్లు చూస్తున్నాడు. ఆ సమయంలో అంజలి ఇలా మాట్లాడకపోతే అభి అస్సలు ఆగడని అతనికి తెలుసు. అందుకే గబగబా వచ్చి, అవును బాస్, గొడవ వద్దు రండి అని అతన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తుంటే అభిరామ్ అంజలి వైపు దిగాలుగా చూస్తూ అడిగాడు, వీడు నీ ఫ్రెండా అని. ఆమె అవును అని కోపంగా చెప్పింది. అతను మళ్ళీ అడిగాడు, ఏది, నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు. అంజలి ధైర్యం తెచ్చుకుని కోపంగా అతని వైపు చూసి అవును అని అరిచి చెప్పింది. అంతే. అభి చాలా కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు అతనికి గతం తాలూకు జ్ఞాపకాలు జాప్తికొస్తూ ఎంతో అలజడికి గురి చేస్తున్నాయి. మరోవైపు తన ప్రాణానికి ప్రాణమైన అంజలి ఎంతో దారుణంగా మాట్లాడుతూ అతన్ని బాధ పెడుతుంది. ఆ పరిస్థితి అభిరామ్ తట్టుకోలేకపోయాడు. అంజలి వీడిని సపోర్ట్ చేస్తూ నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటున్నావు కదూ అని ఆవేదన నిండిన కంఠంతో అడిగాడు. ఆ మాట ఆమె గుండెను తాకింది. అయినా సరే అంజలి మనసులోనే బాధపడుతూ అవును అని అరిచింది. అంతే. అభి ఒకే ఒక మాట అన్నాడు, గో టు హెల్ అని అరిచి చెప్పాడు. అంతే. ఆ మాట ఆమె భరించలేకపోయింది. గతంలో అభి ఆమెను ఆ మాటని ఎంతో బాధించాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అదే మాట అంటూ కోపంగా అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. అతని వెనకే ముష్టి వెళ్ళాడు. అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ, అభి ఆగు, ఆ మాట అనకు, నన్ను వదిలి వెళ్లకు అని ఏడుస్తూ పరుగు తీసింది. అభి వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేశాడు. అతని పక్కనే ముష్టి ఉన్నాడు. అభిరామ్ అంజలి మాటలు వినిపించుకోకుండా కారు వేగంగా పోనిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అంజలి ఏడుస్తూ, అభి అభి ఆగు, ఆ మాట అనకు అని బాధపడుతుంటే అక్షిత ఆమెను ఓదారుస్తూ ప్లీజ్ ఏడవకు అని ఓదారుస్తుండగా సురేంద్ర ఆమెకు దగ్గరగా వచ్చి ప్లీజ్ అంజలి ఏడవకు. అభిరామ్ కోపం నాకు తెలుసు, ఏదో కోపంలో అలా అన్నాడు, మీరు ఫీల్ అవ్వద్దు అని ఆమెను కంట్రోల్ చేశాడు. అంజలి అతనికి జరిగిన దానికి క్షమాపణ చెప్పి అక్కడే నిలుచొని ఉన్న భూపతి వైపు భయంగా చూస్తూ క్షమించండి అని చెప్పింది. అతనికి అర్థమైంది అతని కొడుకు ఆమె కోసం ఎందుకు అంతలా పిచ్చెక్కిపోతున్నాడు. అంజలి చాలా అందంగా ఉంది. అతను కూడా యాక్ట్ చేస్తూ మరేం పర్వాలేదు. అమ్మ, నువ్వు మా వాడికి స్నేహితురాలివి, అందుకే నీ మొహం చూసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఊరుకుంటున్నా. ఇంకోసారి అభిరామ్ ఇలా గొడవకొస్తే వదిలిపెట్టను అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు భూపతి. అంజలి సురేంద్రకి ఇంకోసారి క్షమాపణ చెప్పి అక్షితతో కలిసి వెనుతిరిగింది. అక్షిత అంజలిని కారెక్కించుకొని కార్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం బావున్న పరిస్థితిలో అంజలి బావ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదని ఆలోచించి అంజలిని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ విషయం అంజలికి తెలీదు.
అంజలి కారులో కూర్చుని ఎంతగానో ఏడుస్తూ, అభి మళ్ళీ అదే మాట అన్నాడు నన్ను అని చాలా బాధపడుతూ ఉంది. అక్కి కార్ స్టార్ట్ చేసింది. అంతలో విక్రమ్ కాల్ చేశాడు. అక్షిత చెప్పింది, ప్రమాదం ఏం లేదు, గొడవ ఆగింది, బావ అలిగి వెళ్ళాడు అని చెప్పింది. విక్రమ్ హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు. అక్కి ఫోన్ పెట్టేసి ఇంటికి పయనమైంది. అంజలి అభిరామ్కి చేరువ కావాలి అనుకుంది, కానీ పరిస్థితి ప్రస్తుతానికి వేరేగా ఉంది. మరి సంఘటన కారణంగా అంజలి అభి మరింత దూరం అవుతారా? అభిరామ్ అంజలిని దూరం పెట్టి ఉండగలడా? వేచి చూడాలి మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో. అలాగే ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.